లార్డ్, మన యవన కాలం ముందు పరిశుద్ధంగా ఉండటం బట్టి ఆ పరిశుద్ధతను దేవుడు చూస్తాడు. ఆమేన్. ఆ మధ్యన మా సంఘంలో ఒక కాలేజ్ మేనేజ్మెంట్, ఒక పెద్ద ఆఫీసర్, కాలేజ్ ఒక ప్రిన్సిపల్ మా దగ్గరకు వచ్చారు. ఇంచుమించు ఈజ్ హ్యావింగ్ 6 colleges ఇన్ హైదరాబాద్. హల్లెలూయా. పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి. ఆ చర్చ్కి వచ్చారు. వచ్చి అడుగుతూ అన్నారు, పాస్టర్ గారు నాకు ఒకటే కుమారుడు ఉన్నాడు, అయితే మా అబ్బాయికి మ్యారేజ్ చేయాలి, మీ సంఘంలో ఎవరైనా ప్రేయర్ఫుల్ కలిగిన అమ్మాయి కావాలండి. చెప్పాను, కొంతమంది చదువు కలిగిన వారు ఉన్నారు, చదువు లేని వారు కూడా ఉన్నారంటే, చదువు లేని వారు అంటే మీడియం చదువుకున్న సరిపోదు పాస్టర్ గారు, ప్రేయర్ఫుల్ పర్సన్. ఆ ప్రేయర్ఫుల్ పర్సన్ చూస్తే ఆ సహోదరి సరైన ఇల్లు లేదమ్మా, సరైన ఆ కుటుంబం కూడా తను చిన్నగా 10th చదువుకుంటా లేకపోతే ఇంటర్ చదువుకుంటా ఇళ్లలో పని చేసుకుంటా కుటుంబాన్ని పోషించుకుంటూ తన తల్లిదండ్రులు, చిన్న కుటుంబం, చిన్న ఫ్యామిలీ, ఆ తల్లిదండ్రులు కూడా ఆ ఒక పాపకి మ్యారేజ్ చేయడానికి అమౌంట్ లేదు. అటువంటి పరిస్థితిలో ఆ భక్తి ప్రార్థన జీవితం దేవుడు చూశాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని కృప బట్టి ఆ ప్రిన్సిపల్ చూసి సంఘానికి వచ్చి పలానా సిస్టర్ పలానా అమ్మాయిని మాట్లాడాను పాస్టర్ గారు అని చూస్తే, ఆ చిన్న కుటుంబం, పేదరికం ఉన్న కుటుంబాన్ని దేవుడు వారిని ఎన్నుకోవటం జరిగింది. ఆ యొక్క ప్రిన్సిపల్ తను ఇష్టపడి, వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టపడి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. ఈ రోజు చూస్తే తన లైఫ్ ఏ విధంగా ఉంది తెలుసా? ఉన్నతమైన, అంటే యవ్వన కాలమందు భక్తిగా ఉండటం, పరిచర్య చేయటం, ప్రేయర్ఫుల్గా ఉండటం, ఏ కోణంలో పాపంకి చోటు వల్ల సెల్ ఫోన్లు కూర్చొని గంటలు సెల్ ఫోన్ల దగ్గర కూర్చోలేదు, ఆ టీవీ దగ్గర కూర్చోలేదు, ఆ ఫెలోషిప్ దగ్గర కూర్చోలేదు, అక్కడిక్కడ కూర్చోలేదు. దేవుని సముఖంలో ప్రార్థన చేయటం, భక్తి ఎదటం, చదువుకోవటం, ఆ రీతిగా ఉన్న వ్యక్తిని ఎవరు చూసారంటే దేవుడే చూశారు.